మమ్మిడి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి మమ్మిడి కోనాల మీన మబ్బులేమో హలో అమ్మా. హలో బుజ్జి, ఏం చేస్తున్నావే? ఏం లేదు, ఇగో బియ్యం చెరుగుతున్నా. నువ్వు చెరుగుతున్నావేంది బియ్యము? వదిలేం చేస్తుంది? వదిలేం చెరగమన పేను గదిడ జరుగుతుంది. చెరగరా అదే అని అంటే నాకెడ చెరుగొస్తుంది అత్తమ్మా అని అల్గా అంటుంది. అది రాదనగానే ఇక నువ్వు గమ్మ నువ్వుకుంటావు. మరి ఏం చేయాలనే? చేసుకున్నాక తప్పుతా. మరి వంట ఇట్లా మంచిగా వండుతుందా అరే? ఏడు వండుతుంది. మొన్న దొండకాయలు వేసిన వండే అని మొత్తం మాడ కొట్టింది కూర. మరి అప్పుడు నువ్వు వండితే అన్న ఊకే వంకలు పెట్టేదిగా, ఇప్పుడు తింటున్నా మరి? బాడుకోవాడు మంచిది మంచిది అనుకుంటా 4-5 సార్లు తింటుండే. బాగాలేదంటే రూమ్లో తీసుకుపోయి అన్నదా? పెళ్ళి 2 నెలలు కాలే మొత్తం మారిండే అన్న. ఇదేం చూసినామే, ఇంకా చెప్పుకుంటే ఇజ్జత పోతుంది కానీ ఇంకా మస్తున్నాయి చెప్పేటి. వద్దే అమ్మా ఇంకో పిల్లని చూద్దాంతి అని చెప్తే ఇన్నావే నువ్వు? చేద్దామని చేతివి. ఇప్పుడు అనుభవించిగా. నాకేమెరికనే చూడనికి ఏం మంచిది కదా అని చేసిన. ఇక వీని కూడా నచ్చింది. ఇసుంటిదే నాకేమెరిక. మళ్ళీ ఓ పాట రాదు తినివంటది. అయితే కానీ నువ్వు మంచిగా ఉన్నావు బిడ్డ? నాకేమైంది, నేను మంచిగానే ఉన్నా. ఏం పని మీదేసుకొని చెయ్యకు. ఏదన్నా మీ అత్త అడిగితే పని రాదని చెప్పు, ఆమెనే వేసుకుంటుంది తర్వాత. నా గురించి నీకు తెలియదా అమ్మ? నేను ఎడ ఎత్తనే. తిన్నాక మధ్యాహ్నం చేసే పండుకో బిడ్డ. ఏమన్నా తినబుద్ధి కాకపోతే అల్లుడికి ఫోన్ చేసి తెప్పించుకొని తినే. తెప్పించుకుంటా, తేకపోతే ఊకుంటారా? మీ అత్త ఏమైనా గునుగుతే నువ్వేం ఊకోకు బిడ్డ. దాని తగ్గట్టే మాట్లాడు. నేను ఎందుకు ఊకుంటానే? నన్ను అవ్వతన్నా నేను ఊకోను. అది ఉవ్వతైనా కానీ నీకేం తక్కువనే. ఏమైనా అయితే నేను ఉన్నాగా, నేను చూసుకుంటా. గదేనాయా నా ధైర్యం. నువ్వు చేయబట్టికేనా ఇంత మంచిగా ఉంటే నేను.